అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైన అధిక సుంకాలు విధిస్తామని, ఈ విషయంలో భారత్ను వదలబోమని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా, బ్రెజిల్లో అధిక సుంకాలను విధిస్తున్నాయని ట్రంప్ గుర్తు చేశారు. విదేశాలపై సుంకాలను విధించడం ద్వారా అమెరికన్లపై పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలిపారు. అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారని, ఈ విషయంలో భారత్తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అమెరికాకు వాస్తవంగా నష్టం కలిగించే బయటి దేశాలపై ప్రజలపై సుంకాలను విధించబోతున్నామని, ఈ విషయంలో మేము ఇతరుల్లాగే వ్యవహరిస్తామని అన్నారు. చైనా అతిపెద్ద సుంకాల విధింపుదారని, భారత్, బ్రెజిల్తో పాటు చాలా దేశాలు అదే కోవలోకి వస్తాయని ట్రంప్ వెల్లడించారు. అందుకే వాటిని వదలాలనుకోవడం లేదని, అమెరికా ఫస్ట్ అనేదే మా నినాదమని ట్రంప్ మరోసారి తేల్చి చెప్పారు. అక్రమ వలసదారుల విషయంలో ఏది సరైనదో భారత ప్రధాని మోదీ అది చేస్తారని అన్నారు. మోదీతో ఇప్పటికే తాను ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడానని, అన్ని విషయాలు చర్చకు వచ్చాయని ట్రంప్ తెలిపారు. మోదీ వచ్చే నెలలో శ్వేత సౌధానికి రానున్నారని, భారత్తో మాకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. మరోవైపు అమెరికన్ వ్యాపార సంస్థలపైన, అమెరికన్లపైన పన్నులు తగ్గుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. భారీ స్థాయిలో పరిశ్రమలు నెలకొల్పి విస్తృతంగా ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అమెరికా ధనాగారానికి ధనరాశులు వచ్చి చేరే న్యాయమైన ఆర్థిక వ్యవస్థను స్థాపించబోతున్నామని అన్నారు. అమెరికన్లపై పన్నులు వేసి విదేశాలకు లాభం కలిగించడానికి బదులుగా విదేశాలపై సుంకం విధించి మన పౌరుల్ని ధనికుల్ని చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా తమ దేశ పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కలిగించే ప్రతిపాదన చేశారు. తద్వారా ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థల్లోకి నిధుల ప్రవాహాన్ని పెంచే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపేణా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతూ వస్తోంది. ఒకవేళ అమెరికన్లకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తే, ఆ మేరకు లోటు ఏర్పడితే దానిని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తివంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళుతున్నామని, ఇందులో భాగంగానే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభించానని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు.